కాశ్మీర్ సమస్య ఏంటి? 370 ఆర్టికల్ అసలు ఏంటి సార్ ఇదంతా? అంటే కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నమాట నిజం. మరి ఏ రాష్ట్రానికి లేదంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఆర్టికల్ 371D ఉంది. సిక్కిం ఇతర నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా కొన్ని ప్రత్యేక ప్రొవిజన్స్ ఉన్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలు గిరిజన ప్రాంతాలకు కొన్ని ప్రత్యేక ప్రొవిజన్స్ ఉన్నాయి. అందువల్ల రాజ్యాంగంలో ఈ స్పెషల్ ప్రొవిజన్స్ ఇతరత్రా కూడా ఉన్నాయి. కేవలం కాశ్మీర్కే ఉందనుకుంటే కూడా పొరపాటు. అయితే ఈ స్పెషల్ ప్రొవిజన్స్లో కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఉన్నమాట నిజం. ఎందుకు ఏ రాష్ట్రానికి లేని ప్రొవిజన్ కాశ్మీర్కు ఉంది అంటే సహజంగానే ఈ క్వశ్చను చరిత్ర తెలియని వాళ్ళు, చరిత్ర తెలుసుకోదలుచుకున్న వాళ్ళు, చరిత్ర తెలిసి కూడా తెలియనట్లు నటిస్తున్న వాళ్ళు చెప్పే మాట. ఎందుకంటే కాశ్మీర్ భారతదేశంలో ఏ పరిస్థితుల్లో విలీనమైంది, దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఏంటి అనేది మనకు అర్థం కావాలి. ఎందుకు ఈ స్వయం ప్రతిపత్తి ఇచ్చారు? ఈ స్వయం ప్రతిపత్తి ఏదో ఒక వ్యక్తి ఇచ్చింది కాదు. భారత పార్లమెంట్ ఆమోదించి, భారతదేశ రాజ్యాంగ నిర్ణాయక సభ ఆమోదించి ఇచ్చినటువంటి ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370. ఎందుకు వచ్చింది ఇది? భారతదేశం 1947 ఆగస్ట్ 15న విలీనమయ్యే సమయానికి దేశంలో 500కు పైగా సంస్థానాలు విలీనం కాలేదు. ఈ సంస్థానాల విలీనం విషయంలో ఆనాడు భారతదేశం తీసుకున్న వైఖరి ఏంటంటే ఆ సంస్థానాల రాజులు కోరిన విధంగా వాటి భవిష్యత్తు నిర్ణయించబడదు, అక్కడ ప్రజలు కోరిన విధంగా అక్కడ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అని. ఎందుకంటే రాజులు ఉదాహరణకు నిజాం రాజు హైదరాబాద్లో నేను స్వతంత్ర దేశం కావాలనుకున్నాడు, కాలే కదా. అలాగే కాశ్మీర్లో కూడా రాజు హరిసింగ్ డోగ్రా రాజు ఆయన స్వతంత్ర దేశం కావాలనుకున్నాడు, కాలేదు. అందువల్ల జరిగిన పరిస్థితి ఏంటంటే 15 ఆగస్ట్ 1947లో ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు ఏంటి దేశంలో? భారతదేశము పాకిస్తాన్ 2 దేశాలుగా విడిపోయాయి. పాకిస్తాన్ ఈ భారతదేశం ఏర్పాటుకు మతం ప్రాతిపదికన యొక్క ప్రచారం కూడా జరిగింది. పాకిస్తాన్ ఆశించింది ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో 77% ముస్లింలు ఆ రోజు. సో అందువల్ల జమ్మూ కాశ్మీర్ మాకే దక్కుతుందని పాకిస్తాన్ భావించింది. కానీ చారిత్రకంగా భారతదేశంతో ఉన్న సంబంధాల రీత్యా ఇది భారతదేశానికే దక్కుతుందని మనము భావించాం. ఈ దశలో ఆనాటి కాశ్మీర్ రాజు హరిసింగ్ స్వతంత్ర దేశంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ పాకిస్తాన్కు చెందినటువంటి ఆర్మ్డ్ గెరిల్లాస్ అంటే పాకిస్తాన్ ప్రభుత్వము ఆర్మ్డ్ స్క్వాడ్స్ పఠాన్స్ను వీళ్ళని పంపించింది. వాళ్ళు శ్రీనగర్ దాకా వచ్చారు. ఇంకా ఆర్మ్స్ డిస్టెన్స్ ఒక మోచే దూరంలో ఉన్నారు వాళ్ళు కొట్టివేసేటప్పుడు. ఆ దశలో హరిసింగ్ ఇంకో మార్గం లేదు. ఒకవైపు ఏమో షేక్ అబ్దుల్లా నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వంలో అటు పాకిస్తాన్ ఆక్రమణదారులపైన పోరాడారు, ఇటు రాజు హరిసింగ్ పైన కూడా పోరాడారు. అంటే ఈ నేషనల్ కాన్ఫరెన్స్ పోరాటం 1947 కన్నా ముందటి నుంచి కూడా సాగుతూ వచ్చింది. ఈ పోరాటం భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా సాగింది. ఈ వివిధ సంస్థానాల్లో సంస్థానాధీశులకు వ్యతిరేకంగా ఒక సమాంతరంగా ఆ రోజు పోరాటం జరిగాయి. ఇప్పుడు మన దగ్గర నిజాంకు వ్యతిరేకంగా ఎలాగైతే పోరాటం జరిగిందో, అంటే స్వాతంత్రోద్యమం ఆంధ్ర ప్రాంతంలో జరిగితే హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం వ్యతిరేక పోరాటం జరిగింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఆ ఫ్యూడల్ రాజ్యానికి వ్యతిరేకంగా రాచరికానికి వ్యతిరేకంగా షేక్ అబ్దుల్లా నాయకత్వంలో నేషనల్ కాన్ఫరెన్స్ పోరాడుతూ వచ్చింది. ఎప్పుడైతే పాకిస్తాన్ దురాక్రమణదారులు ప్రవేశించారో వారికి వ్యతిరేకంగా కూడా జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ షేక్ అబ్దుల్లా నాయకత్వంలో పోరాడారు. ఈ పరిస్థితుల్లో ఇంకో మార్గం లేక రాజు హరిసింగ్ అక్టోబర్ నెలలో నేను భారతదేశంలో కలిసిపోతాను అని సరెండర్ అయ్యాడు. సరెండర్ అయ్యి అంటే అప్పటిదాకా స్వతంత్ర దేశం కావాలనుకున్న రాజు మరో మార్గం లేక సరెండర్ అయ్యాడు. ఆ సరెండర్ అయినప్పుడు ఇతర సంస్థానాలు అలాగే జమ్మూ కాశ్మీర్ సంస్థానము సరెండర్ అవడంలో తేడా ఉంది. జమ్మూ కాశ్మీర్ రాజు ఆనాడు భారత ప్రభుత్వానికి అన్ని అధికారాలు బదలాయించలేదు, కేవలం 3 అధికారాలు బదలాయించాడు. 1 డిఫెన్స్ రక్షణ, 2 ఎక్స్టర్నల్ అఫైర్స్, 3వది కమ్యూనికేషన్. సో అలాగే ఇలాంటివి మాత్రమే ఆయన బదలాయించాడు. సో అందువల్ల ఈ కొన్ని అధికారాలు మాత్రమే ఆయన బదలాయించి
భారతదేశంలో భాగమయ్యాడు. సో అప్పుడు 1947 అక్టోబర్ తర్వాత రాజు హరిసింగ్ పోయి అక్కడ ఇంటరీమ్ అడ్మినిస్ట్రేషన్ షేక్ అబ్దుల్లా నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఇవ్వబడింది. ఆ రోజు గనక జమ్మూ కాశ్మీర్ పరిస్థితి ఏంటి? జమ్మూ కాశ్మీర్ ఇష్యూ ఐక్యరాజ్య సమితి కూడా వెళ్ళింది. యునైటెడ్ నేషన్స్ కమిషన్ అండ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఏర్పాటైంది. ఐక్యరాజ్య సమితి ఏమన్నదంటే రెఫరెండం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. ఆనాడు భారతదేశ వైఖరి కూడా ఏంటి? సంస్థానాల్లో ఉన్న రాజుల కోరిక ప్రకారం సంస్థానాల భవిష్యత్తు ఉండదు, సంస్థానాల్లో ప్రజలేమి కోరుతున్నారు అనే దానిపైన ఉంటుంది అని. అందువల్ల భారతదేశం కూడా ఆనాడు రెఫరెండంకి అంగీకరించింది. అయితే రెఫరెండం విషయంలో భారతదేశం ఏం చెప్పిందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రెఫరెండం సాధ్యం కాదు. పాకిస్తాన్ దురాక్రమణదారులు ఖాళీ చేసి వెళ్ళిపోయాక ఇక్కడ మతపరమైనటువంటి ఒక డివిజన్ ఆగిపోయాక నార్మల్సీ క్రియేట్ అయ్యాక రెఫరెండం ద్వారా జమ్మూ కాశ్మీర్ భవిష్యత్తును నిర్ణయించాలి అని అనుకున్నారు. కానీ ఆ రోజు జమ్మూ కాశ్మీర్ ప్రజలు అటు పాకిస్తాన్ కోరికలను తిరస్కరించారు, ఐక్యరాజ్య సమితి ప్రయత్నాలను కూడా తిరస్కరించి భారతదేశంలో భాగమయ్యారు. ఆ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళు కోరుకొని ఉండుంటే స్వతంత్ర దేశం అయ్యేది. అమెరికా కూడా జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర దేశం కావాలని కోరుకుంది. అనేక సందర్భాల్లో యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ ఆన్ రెఫరెండం దీన్ని అమలు చేయాలి అని చెప్పి అమెరికా ఒత్తిడి తెచ్చింది ఐక్యరాజ్య సమితిలో, పాకిస్తాన్ ఒత్తిడి తెచ్చింది. కానీ భారతదేశం ఒక కన్సిస్టెంట్ వైఖరి ఏం తీసుకుందంటే పాకిస్తాన్ దురాక్రమణదారులు ఖాళీ చేయలేదు కనుక రెఫరెండం సాధ్యం కాదు. ఆ తర్వాత కాలంలో పరిస్థితులు మారాయి, భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో రెఫరెండంకి అంగీకరించలేదు. ఇక రెఫరెండం అనే మాటే ఇర్రెలవెంట్ అనే స్టాండ్ భారతదేశం తీసుకుంది. కానీ అమెరికా పాకిస్తాన్ కోరిక మేరకు అనేక సార్లు జమ్మూ కాశ్మీర్లో రెఫరెండం పెట్టాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ ఇంప్లిమెంట్ చేయాలని ప్రతిపాదించింది. అయితే ఆ రోజు భారతదేశానికి సోవియట్ యూనియన్ మద్దతు ఉండడం వల్ల యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ రెఫరెండం జరపాలి అనే ప్రతిపాదన వచ్చినప్పుడల్లా సోవియట్ యూనియన్ వీటో చేస్తూ వచ్చింది. అందువల్ల ఈ రెఫరెండం ఐక్యరాజ్య సమితి నాయకత్వంలో జరగలేదు. ఈ రెఫరెండాన్ని భారతదేశం అంగీకరించలేదు ఆ తర్వాత. అందువల్ల ఈ రెఫరెండమే కనుక జరిపి ఉంటే ఏ ప్రమాదం వచ్చేదో మనకు తెలియదు. అందువల్ల ఆ రోజు భారతదేశం తీసుకున్న వైఖరి ఏంటంటే ఇక రెఫరెండంకు అవకాశమే లేదు, ఇది భారత పాక్ల మధ్య ఒక ద్వైపాక్షిక వివాదంగా మాత్రమే ఉంటుంది తప్ప దీన్ని ఈ రెఫరెండం ద్వారా ఎవరము సాధించేది ఏమీ లేదు. అందువల్ల ఈ రెఫరెండాన్ని మేము అంగీకరించము అనే వైఖరి తీసుకుంది. తర్వాత క్రమంలో మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో యునైటెడ్ నేషన్స్ కూడా క్లారిఫై చేసింది ఏంటంటే మీకు కుఫీ అన్న సెక్రటరీ జనరల్ ఉన్నప్పుడు క్లారిఫై కూడా చేశాడు. ఈ జమ్మూ కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితి చేసిన రెజల్యూషన్ ఇతర రెజల్యూషన్స్ లాంటివి కాదు. ఇప్పుడు ఈ తూర్పు తిమూర్కు ఒక రెజల్యూషన్ ఉంది, ఇరాక్ ఒక రెజల్యూషన్ ఉంది. ఆ రెజల్యూషన్స్ ఏమో మ్యాండేటరీ, ఖచ్చితంగా ఆయా దేశాలు ఆమోదించి అమలు చేయాలి. కానీ ఇది అడ్వైజరీ ఇన్ క్యారెక్టర్ అన్న ఇది భారతదేశ స్టాండ్ కూడా. ఈ ఐక్యరాజ్య సమితి జమ్మూ కాశ్మీర్పై చేసిన తీర్మానము ఇట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం లేదు, దీన్ని కేవలం సలహాగా మాత్రమే తీసుకోవాలి అనే మన వైఖరిని తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా అంగీకరించాల్సి వచ్చింది. కుఫీ ఆనంద్ దీన్ని ప్రకటించారు కూడా. అంటే నేను ఈ చరిత్రంతో ఎందుకు చెప్తున్నానంటే ఇదొక అంతర్జాతీయ సమస్యగా పరిణమించి ఐక్యరాజ్య సమితి స్థాయికి కూడా వెళ్ళి పాకిస్తాన్ దురాక్రమణకు ఎదురొడ్డి రాజు హరిసింగ్ స్వతంత్ర ఆకాంక్షల్ని తిరగబడి జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారతదేశంలో కొన్ని షరతుల పైన భాగం కావాలన్నారు. ఆ షరతు ఏంటంటే జమ్మూ కాశ్మీర్ తన పూర్తి అధికారాల్ని భారత యూనియన్కి అప్పచెప్పలేదు. భారత యూనియన్లో భాగమవుతుంది, కానీ భారతదేశం ప్రభుత్వం మాత్రం రక్షణ, విదేశాంగ, కమ్యూనికేషన్ ఇలాంటి కొన్నిటికి మాత్రమే భారతదేశ అధికారాలు ఉంటాయి. మిగతా అధికారాలు జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఉంటాయి. అంటే భారత సార్వభౌమాధికారం కింద ఉంటూ కూడా భారతదేశంలో భాగమైన రాష్ట్రంగా ఉంటూ కూడా ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఇది ఒక చారిత్రక నేపథ్యంలో ఒక సంవిలీన ఉడంబడిక చేసుకొని అంటే భారతదేశంతో ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్
విలీనానికి ఒక ఒడంబడిక చేసుకొని ఆ ఒడంబడిక భారత పార్లమెంట్ ఆమోదం పొంది భారత రాజ్యాంగంలో భాగమై జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమై దీన్ని కర్ణాటకతోనూ మహారాష్ట్రతోనూ ఆంధ్రప్రదేశ్తోనూ తమిళనాడుతోనూ పోలిస్తే సాధ్యమయ్యే పనేనా? ఇది మనకు అనిపించకపోవచ్చు, కానీ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలకు సహజంగా ఇది ఒక సెంటిమెంట్. ఇప్పుడు మనకు తెలంగాణ సమస్య ఇప్పుడు చూసాం మనం. తెలంగాణ ప్రజలు ఏమన్నారు? హైదరాబాద్ రాష్ట్రం 1948 నుంచి 56 వరకు హైదరాబాద్ రాష్ట్రం ఉండే. ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడింది. అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే ముందు 5 ఏళ్ల ముందు హైదరాబాద్ రాష్ట్రం ఆల్రెడీ ఉంది. 1953 to 56 కూడా ఆంధ్ర రాష్ట్రం సెపరేట్గా ఉంది. ఈ రెండు వేరు రాష్ట్రాలను కలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన కాదు అసలు జరిగింది. ఆంధ్రప్రదేశ్ రెండు వేరు రాష్ట్రాలను ఐక్యం చేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఏర్పడినప్పుడే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఈ విలీనాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే అభివృద్ధి చెందిన ఆంధ్ర ప్రాంతంతో వెనుకబడిన తెలంగాణ ప్రాంతాన్ని కలిపితే మేము నష్టపోతాం. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ స్టేట్మెంట్ ఇచ్చాడు, అమాయక వరునికి ఆకతాయి పిల్లకు పెళ్లి చేస్తున్నారు, ఇది వాళ్ళు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని కూడా అన్నారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆ రోజు తెలంగాణలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మేము కలిసిపోతే బ్రిటిష్ పాలనలో ఉన్న ఆంధ్ర ప్రాంతం డెవలప్ అయింది, ఎడ్యుకేషన్గా, కల్చర్గా, ఎకానమీగా, ఇరిగేషన్గా. నిజాం పాలనలో ఉన్న ఫ్యూడల్ పాలనలో ఉన్న తెలంగాణ వెనుకబడింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండూ కలిపితే అభివృద్ధి చెందిన ప్రాంతం నుంచి ప్రజలు కలిసి ఉద్యోగాలు తెచ్చుకుంటారు, అభివృద్ధి చెందిన ప్రాంతం నుంచి డబ్బు పెట్టుబడి వచ్చి ఇక్కడ తెలంగాణలో భూములు ఆస్తులు కొంటారు, మా అస్తిత్వం దెబ్బతింటుందని తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు. అప్పుడు తెలంగాణ ప్రజలకు విశ్వాసాన్ని కల్పించేందుకు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని ఒకటి ఏర్పడింది, పెద్ద మనుషుల ఒప్పందం అంటాం. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ఉదాహరణకి ఏంటంటే ముఖ్యమంత్రి ఒక ప్రాంతం వాళ్ళైతే ఉప ముఖ్యమంత్రి మరో ప్రాంతం ఉండాలి. దీన్ని ఎవరు అమలు చేయలేదు. నీలం సంజీవరెడ్డి తొలి ముఖ్యమంత్రి అమలు చేయలేదు. దీన్ని ఏమన్నట్టు ఇది ఇస్ లైక్ ఏ 6th ఫింగర్ అన్నాడు, ఇది ఒక 6వ ఏళ్ళ లాంటిది, ఇది ఉపయోగం లేదన్నాడు. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఇతరులు భూములు కొనాలంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజాప్రతినిధులతో కూడిన రీజనల్ కమిటీ అనుమతి కావాలి. తెలంగాణలో ఉద్యోగాలు ముల్కీ నిబంధనలకు అనుబడి ఉంటాయి, అంటే తెలంగాణలో ఉన్న స్థానికులకే ఉంటాయి. ఇలాంటి అనేక అంశాలు ఒప్పందంలో కుదుర్చుకొని హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంతో విలీనమైంది. కానీ ఆచరణలో ఇవేవి అమలు కాలే. ముల్కీ నిబంధనలు కొట్టివేయబడ్డాయి. ఆ తర్వాత 6 సూత్రాల పథకం వచ్చింది. తెలంగాణ ఉద్యోగాలు, తెలంగాణ విద్యా సంస్థల్లో సీట్లు తెలంగాణ స్థానికులకే ఉండేలా 6 పాయింట్ ఫార్ములా వచ్చింది. ఆ 6 పాయింట్ ఫార్ములా అమలు కాలే. దానిపైన గిర్గ్లానీ కమిషన్ వేశారు ఎన్టీ రామారావు గారు. గిర్గ్లానీ కమిషన్ అమలు కాలే. అప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చి ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో సెంటిమెంట్ ఏంటి? మా ఉద్యోగాలు, మా నిధులు, మా నీళ్లు మా ప్రాంతం నుంచి తరలించకపోతున్నారు, మాకు అన్యాయం జరిగింది, మా పైన రాజకీయ పెత్తనం ఆంధ్ర ప్రాంతంలో ఉంది, వారు ఉన్నారు అని చెప్పి తెలంగాణ ప్రజలు పోరాడారు లేదా? కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలు ఈ సెంటిమెంట్ అంగీకరించలే. అంటే తెలంగాణ ప్రాంతం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అందరూ అంగీకరించే దశకు వచ్చామనుకోండి, ఇప్పుడు ఆ డివిజన్ లేదు. కానీ ఆ రోజు ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు అంటే ఒక 2 రాష్ట్రాలు కలిసినప్పుడు ఇచ్చిన హామీలు అమలు కాకపోతేనే తెలంగాణ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందే, స్వరాష్ట్ర ఉద్యమం సాగిందే. ఆ ఉద్యమ ప్రభావంతో ఇప్పటికీ ఆ ఉద్యమ సంస్థ పార్టీ ఏ పాలిస్తుందో, మరి ఒక ప్రాంతం ఒక దేశంలో కలిసినప్పుడు మనం కొన్ని ఒప్పందాలు చేసుకుని కలిసిన తర్వాత ఆ ఒప్పందాలు అమలు కాకపోతే అక్కడ ప్రజల్లో కడుపు మంట ఉండదా అని అడుగుతున్నాను నేను. ఇవాళ ఆ తెలంగాణ పక్క పెట్టాను, ఆంధ్రప్రదేశ్లో ఏమంటున్నాం? ఇవాళ ఏమంటున్నాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు మాకు అన్యాయం జరిగింది, రాజధాని అయిన హైదరాబాద్ లేదు మాకు అని ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా వ్యతిరేకించారు. చాలా న్యాయమైన ఆవేదన ఆంధ్రప్రదేశ్లో, కాదని ఎవరన్నాం. ఆ న్యాయమైన ఆవేదనకు పరిష్కారంగా ఆనాడు భారత పార్లమెంట్ ఏం చేసిందంటే మీకు ప్రత్యేక హోదా ఇస్తున్నాము అని చెప్పింది. ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర విభజనకు ప్రాతిపదిక. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా రగులుతుందో చూస్తున్నాం కదా. అంటే నేను 2 ఉదాహరణలు చెప్పిన, తెలంగాణ ఆంధ్రాది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణలోకి ఇచ్చిన హామీలు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హామీలు అమలు కాకపోతే తెలంగాణలో ఏ రకంగా స్వరాష్ట్ర ఉద్యమం సాగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు పార్లమెంట్ ఇచ్చిన హామీలు అమలు కాకపోతే ఇలా ఆంధ్రప్రదేశ్ ఎలా రగులుతుందో మనం చూస్తున్నాం.
ఇది భారతదేశంలో 2 రాష్ట్రాల మధ్య సమస్య. కానీ ఒక వేరే సంస్థానం, అప్పటిదాకా భారతదేశంలో భాగం కాని ప్రాంతం భారతదేశంలో విలీనమవుతూ కొన్ని ఒప్పందాలు చేసుకుంది. ఆ ఒప్పందాన్ని భారత పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పుడు ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో మనం ప్రత్యేక హోదా ఆమోదించిందని చెప్తున్నామో, ఎలాగైతే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటే ప్రకటించిన ఆ 6 పాయింట్ ఫామ్లో ఎందుకు అమలు అవుతాం లేదో అని అడిగామో, సరిగ్గా అదే ప్రశ్న జమ్మూ కాశ్మీర్ ప్రజలు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పార్లమెంట్ ఇచ్చిన ప్రత్యేక హోదాను ఎందుకు అమలు చేయమంటున్నాం, పార్లమెంట్ విభజన చట్టాన్ని ఎందుకు అమలు చేయమని మనం అంటున్నాం. తెలంగాణ ప్రజలు ఆ రోజు అడిగారు, 6 పాయింట్ ఫామ్లో ఆనాడు భారత ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించింది కదా, అది ఎందుకు అమలు చేయలేదని అడిగారు. సరిగ్గా జమ్మూ కాశ్మీర్ ప్రజలు అదే అడుగుతున్నారు. భారత పార్లమెంట్ ఆమోదించిన సంవిలీన విడంబడికను ఎందుకు అమలు చేయడం లేదు, ఈ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ఎందుకు అమలు చేయడం లేదు, పార్లమెంటు చేసిన విభజన చట్టం అమలు చేయకపోతేనే తెలుగు ప్రజలు తిరగబడుతుంటే అసలు రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్ అమలు కాకపోతే జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో ఆవేదన ఉండదా? మనం దీన్ని మర్చిపోయి జమ్మూ కాశ్మీర్ను కాశ్మీరీలను తిట్టుకుంటూ కూర్చుంటే ఎలా కాశ్మీర్ మనతో ఉంటుంది? అంటే ప్రత్యేక ప్రతిపత్తి వల్లనే కాశ్మీర్ ఇలా మారింది అనుకోవచ్చా సార్? ప్రత్యేక ప్రతిపత్తి వల్ల ఇలా మారలేదు. ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారు కానీ అమలు కాలే. అదే చరిత్ర జమ్మూ కాశ్మీర్ కన్నీటి చరిత్ర, ఒక విషాదభరితమైన చరిత్ర. ఎందుకంటే భూతల స్వర్గం ఈరోజు రావణ కాష్టంలా మారింది. దారుణం అదే. భూతల స్వర్గమే కాదు, అత్యంత శాంతియుతమైన ప్రాంతం. 47లో దేశ విభజన జరిగినప్పుడు దేశమంతటా హిందూ ముస్లిం ఘర్షణలు జరిగితే ఒక్క కాశ్మీర్ ప్రాంతంలో ఒక్క రక్తపు బొట్టు కూడా చిందలేదు. అది కాశ్మీర్ చరిత్ర. భూ సంస్కరణలు అమలైనటువంటి రాష్ట్రం కాశ్మీర్. సో కాశ్మీర్కు ఉన్నటువంటి కాశ్మీరియత్ అంటారు. కాశ్మీరియత్ ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల సమయంలో కూడా ఏమన్నారు, మేము కాశ్మీరీల హృదయాలు గెలుచుకుంటామన్నారు. గెలుచుకున్నారా? తుపాకులు పెడుతున్నారు తప్ప హృదయాలు గెలుచుకోవడం లేదు. సో ఆనాడు ఏమన్నాడు, ఇన్సానియాత్ జంబూరియాత్ కాశ్మీరియత్ అన్నాడు. అంటే నిజాయితీతో మానవత్వంతో మేము కాశ్మీరియత్ దృక్పథంతో ఈ సమస్యను చూస్తామన్నాను. ఇవాళ నేను అడిగేది కూడా అదే, ఒక ఇన్సానియత్తో చూద్దాం. ఏంటిదో ఇన్సానియత్? భారతదేశం ఆ రోజు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఏమిచ్చింది, మనం ఏ హామీ ఇచ్చాం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు? ఇవాళ ఆ హామీ అమలైందా? జరిగింది ఏంటి? మీకు ఇది అర్థం కావాలంటే మొదలు ఆర్టికల్ 370 అంటే ఏమిటి అనేది అర్థం కావాలి. ఓకే, అసలు వాట్ ఈజ్ ఆర్టికల్ 370? చాలా అబద్ధాలు జరుగుతున్నాయి. ఆర్టికల్ 370 అంటే సుప్రీంకోర్టు తీర్పులు అక్కడ అమలు కావు, పూర్తి అబద్ధం. ఖచ్చితంగా అన్ని సుప్రీంకోర్టు తీర్పులు సోషల్ మీడియాలో ఒక మెసేజ్లు వస్తూ ఉన్నాయి 370 గురించి, ఫ్రాడ్ మెసేజెస్. అబద్ధం ఇది. ఆర్టికల్ 370 ప్రకారము ఆడ బాస్మతి రైస్ 5 రూపాయలు ఉంటుంది, అబద్ధము. ఆర్టికల్ 370 ప్రకారము జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున ఏం చేసినా నడుస్తుంది, ఇదంతా అబద్ధం అండి. ఆర్టికల్ 370 ఏం చెప్తోంది? లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 ఏం చెప్తుందంటే, ఒకటి, భారతదేశ పార్లమెంట్ చేసిన చట్టాలు ఆటోమేటిక్గా జమ్మూ కాశ్మీర్కు వర్తించవు. ఇప్పుడు భారత పార్లమెంట్ ఏ చట్టం చేసినా మనకు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి. కొన్ని సబ్జెక్ట్స్ పైన భారత కేంద్రం చట్టాలు చేయగలుగుతుంది, యూనియన్ లిస్ట్ అంటాం. కొన్ని చట్టాల మీద కొన్ని అంశాలపైన రాష్ట్రం చట్టం చేస్తుంది, స్టేట్ లిస్ట్ అంటాం. కొన్ని అంశాలు కాంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అంటారు. దీనిపైన పార్లమెంట్ చట్టం చేయొచ్చు, శాసనసభ చట్టం చేయొచ్చు. అందువల్ల ఒకవేళ ఒక అంశం పైన కేంద్రము చట్టం చేసి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చట్టం చేసిందనుకో, కేంద్ర చట్టమే చెల్లుతుంది. ఓకే, ఆ కేంద్ర చట్టం కన్నా మెరుగైన చట్టం చేస్తేనే రాష్ట్ర చట్టం చెల్లుతుంది. ఓకే, ఇప్పుడు మనకు భూసేకరణ చట్టం ఉంది, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. ఎందుకు హైకోర్టు తెలంగాణలో 123 జీవోని కొట్టేసింది? మీరు కేంద్ర చట్టంతో ఘర్షణ పడుతుంది కనుక కొట్టేసింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరొక చట్టం చేసి ఈ చట్టం కేంద్ర చట్టం కన్నా బెటర్ దాన్ని కోర్టును కన్విన్స్ చేస్తే కోర్టు ఒప్పుకుంది. అందువల్ల భారతదేశంలో కేంద్ర చట్టాలు రాష్ట్ర చట్టాల పైన సూపర్సీడ్ చేస్తాయి. కానీ జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇది కాదు. భారత పార్లమెంటు చేసిన చట్టం ఆటోమేటిక్గా జమ్మూ కాశ్మీర్కు వర్తించవు. ఒకవేళ జమ్మూ కాశ్మీర్కు వర్తించాలి ఆ చట్టాలు అంటే జమ్మూ కాశ్మీర్ శాసనసభ, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ అనుమతితో భారత రాష్ట్రపతి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలి. దీన్ని కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ టు జమ్మూ కాశ్మీర్ ఆర్డర్స్ అంటారు. సో ఈ ఆర్డర్స్ ద్వారా జమ్మూ కాశ్మీర్కు కూడా భారతదేశ చట్టాలని అన్వయించాలి.
ఇది ప్రొసీజర్ ఆర్టికల్ 370 చెప్పింది. Okay. అలాగే ఆర్టికల్ 370 చెప్పింది ఏంటంటే జమ్మూ కాశ్మీర్కు ఒక ప్రత్యేక రాజ్యాంగ నిర్ణాయక సభ ఉంటుంది, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. జమ్మూ కాశ్మీర్కు ఒక ప్రత్యేక రాజ్యాంగము ఉంటుంది. ఈ రాజ్యాంగం డ్రాఫ్ట్ 56లో ఆమోదం కూడా పొందింది. జమ్మూ కాశ్మీర్ అది రాష్ట్రపతి ప్రధానమంత్రి ఉంటారు, మనలాగా ముఖ్యమంత్రి గవర్నర్ ఉండరు. ఓకే. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక జెండా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రచారం జరుగుతుంది, భారతదేశ జెండాను జమ్మూ కాశ్మీర్లో అవమానించిన శిక్షలు పడవు అని. పచ్చబద్ధం. ఆర్టికల్ 370 చెప్పలే. అనేక మంది పైన భారత జాతీయ పతాకాన్ని అవమానిస్తే జమ్మూ కాశ్మీర్లో కేసులు ఉన్నాయి, జైల్లో కూడా ఉన్నారు. ఏం చెప్తుందంటే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక జెండా ఉంటుంది. అయితే భారతదేశ జాతీయ పతాకమే దీనిపైన ఉంటుంది. ఇట్ ఈస్ అంటే ఇండియన్ ఫ్లాగ్ ఈజ్ ఓవర్ ది జమ్మూ కాశ్మీర్ ఫ్లాగ్. వాళ్ళకు ఫ్లాగ్ ఉంటుంది, కానీ దానికి భారతదేశ జాతీయ పతాకం కన్నా ఎక్కువ ప్రాముఖ్యత లేదు. ఉండదు. ఇవి ఆర్టికల్ 370లో చెప్పారు. మరి ఆర్టికల్ 370లో ఇది ఎందుకు చెప్పారు? దీనికి కారణం ఎందుకు? దీనికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎందుకు ఆర్టికల్ 370 చేర్చాల్సి వచ్చింది రాజ్యాంగంలో? ఎందుకని ఆర్టికల్ 370లో ఇలా చెప్పాల్సి వచ్చింది ప్రాసెస్? కారణం ఏంటంటే అప్పటికి కాశ్మీర్ రాజు కేవలం కొన్ని అంశాలే ప్రభుత్వానికి అప్పచెప్పారు. రక్షణ, విదేశాంగ శాఖ, కమ్యూనికేషన్ లాంటివి. ఇక మిగతా అన్ని అంశాలపైన జమ్మూ కాశ్మీర్ ఆనాడు ఉన్న రాజ్యాంగం అంటే 1947 కన్నా ముందే జమ్మూ కాశ్మీర్కి ఒక రాజ్యాంగం ఉంది రాచరిక వ్యవస్థలో. ఆ రాజ్యాంగమే జమ్మూ కాశ్మీర్లో అమలు అవుతుంది. జమ్మూ కాశ్మీర్లో రాజ్యాంగ నిర్ణాయక సభ ఏర్పడి ఇంకా రాజ్యాంగాన్ని రచించాలి. మరి అప్పటిదాకా ఒక సంధికాలం ఉంటుంది కదా. అంటే జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ఏర్పడలేదు, ప్రజాస్వామిక రాజ్యాంగం, భారత రాజ్యాంగం అమలు కాదు. మీకు జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ఏర్పడకముందు, భారత రాజ్యాంగం అమలు కాకముందు, జమ్మూ కాశ్మీర్ రాజమో అన్ని అధికారాలు బదలాయించని ముందు ఏం చేయాలి? అందుకొరకు ఈ ఆర్టికల్ 370 వచ్చింది. ఆర్టికల్ 370ని టెంపరీ ప్రొవిజన్గా ఎందుకు వచ్చింది అంటే జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ఏర్పడేంత వరకు ఈ వ్యవస్థ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ముందు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అన్ని ప్లేస్ అవుతాయి. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ నిర్ణాయక సభ నిర్ణయానికి అనుగుణంగా భారత రాజ్యాంగంలోని ఏ అంశాలు జమ్మూ కాశ్మీర్కు వర్తిస్తాయి, ఏ అంశాలు వర్తించవో ఫైనల్ డిసిషన్ ఈజ్ టేకెన్ బై ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది 1959లో సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది, భారత సుప్రీంకోర్టు. తర్వాత క్రమంలో సుప్రీంకోర్టు తీర్పులు వేరే రకంగా ఉన్నాయి, కానీ 1959 జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. అంటే అర్థం ఏంటి? భారత రాజ్యాంగంలో ఏదైనా అమలు కావాలి జమ్మూ కాశ్మీర్లో అంటే భారతదేశ రాష్ట్రపతి, జమ్మూ కాశ్మీర్ శాసనసభ లేదా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలి. వీటిని జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ నిర్ణాయక సభ ముందుకు వెళ్తాయి. ఆ రాజ్యాంగ నిర్ణాయక సభ ఆమోదించాలి జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఇది ప్రాసెస్. కానీ జరిగింది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ 1950 ఈ ఆర్టికల్ 370 అనేది సంవిలీన ఒడంబడిక తర్వాత జరిగినటువంటి ఏర్పాటు. దీనికి జమ్మూ కాశ్మీర్ అప్పటికే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి నాయకత్వం వేస్తున్న షేక్ అబ్దుల్లా భారత ప్రభుత్వంతో నెగోషియేట్ చేసుకున్న ఏర్పాటు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను కదా, భారత రాజ్యాంగం అమలు కాదు అకార్డింగ్ టు సంవిలీన ఒడంబడిక, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్. రాజోమో అన్ని అధికారాలు భారతదేశానికి అప్పచెప్పలేదు. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ఇంకా మొదలు కాలే. ఏం చేయాలి మరి అన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న షేక్ అబ్దుల్లా భారత ప్రభుత్వంతో నెగోషియేట్ చేశాడు 49 నుంచి. నెగోషియేట్ చేసి 52లో ఈ నెగోషియేషన్లు పూర్తయి షేక్ అబ్దుల్లాకు జవహర్లాల్ నెహ్రూకు మధ్య, అంటే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి మధ్య 1952లో ఢిల్లీ అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఢిల్లీ అగ్రిమెంట్ ప్రాతిపదికనే ఈ భారతదేశానికి జమ్మూ కాశ్మీర్కు మధ్య ఒక రిలేషన్షిప్ ఏర్పడింది. కానీ ఆచరణలో జరిగింది ఏంటి? ఈ ఢిల్లీ ఒప్పందం అమలు కాలేదు. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం పక్కకు పోయింది. భారత రాజ్యాంగంలోని దాదాపు అన్ని అంశాలు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వర్తిస్తాయి. అలాగే 370 లాగే ఇప్పుడు ఆర్టికల్ 35 కమిట్ టు దట్. దానికన్నా ముందు భారత రాజ్యాంగంలోని అన్ని అంశాలు కూడా దాదాపు అన్ని అంశాలు ఇప్పుడు ఏమైందంటే 1954 నుంచి మొదలు పెట్టారు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఒక ప్రత్యేక సందర్భంలో ఇష్యూ చేయాలని అనే ఆలోచనతో మొదలైతే
ఇక భారతదేశ రాజ్యాంగానికి సంబంధించిన అనేక అంశాలు జమ్మూ కాశ్మీర్ కూడా వర్తిస్తూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కంటిన్యూస్గా వెలువడ్డాయి. ఓకే, ఇది 1954లో చాలా ఎక్కువ బదలాయించారు. తర్వాత కంటిన్యూస్గా బదలాయిస్తూనే ఉన్నారు. చివరగా 2017లో కూడా జిఎస్టీని కూడా బదలాయిస్తూ ఫైనల్గా అనేక దాదాపు ఇప్పుడు ఈ కేంద్ర జాబితాలో ఉన్న దాదాపు అన్ని అంశాలు విషయంలో ఇవాళ భారత పార్లమెంట్కి అధికారం ఉంటుంది. అలాగే రాజ్యాంగంలోని అత్యధిక అధికారాలు ఇవాళ జమ్మూ కాశ్మీర్ కూడా అమలవుతాయి. జమ్మూ కాశ్మీర్కు ఉండే ప్రధానమంత్రి, రాష్ట్రపతి అనే పదవులు తీసేశారు. ఓకే, 60స్లోనే తీసేశారు. తీసేసి గవర్నర్, ముఖ్యమంత్రి అని వచ్చారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతిని జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ప్రకారము జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నుకోవాలి. అంటే మనలాగా నామినేట్ కాడు. ఓకే, కానీ అది కూడా తీసేసి కేంద్రమే గవర్నర్ నామినేట్ చేసే విధానం వచ్చింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 370లో ఉన్న పవర్ అంతా తీసిపడేశారు. ఆర్టికల్ 370లో ఉన్న ప్రత్యేకతలన్నీ ఆర్టికల్ 370లోని ఒక ప్రొవిజన్ అంటే రాష్ట్రపతి ఆర్డర్స్ ఇష్యూ చేయొచ్చని ఉంది కదా, ఆ ఆర్డర్స్ ఇష్యూ చేస్తూ అన్నిటినీ జమ్మూ కాశ్మీర్కున్న ప్రత్యేక ప్రతిపత్తిని మొత్తాన్ని తొలగిస్తూ వచ్చారు. దీనికి కొన్ని అవసరం కూడా. ఇప్పుడు ఉదాహరణకు సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ జమ్మూ కాశ్మీర్కు ఎక్స్టెండ్ చేశారు, అవసరమే. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ హైకోర్టు జడ్జిలను నియమించేది సుప్రీంకోర్టు కొలీజియమే. అలాగే ఎలక్షన్ కమిషన్ జమ్మూ కాశ్మీర్కి కూడా వర్తించారు, అవసరమే. ఇలా కొన్ని అవసరమే కాదని నేను. కానీ అసలు జమ్మూ కాశ్మీర్కు ఏ ప్రామిస్ అయితే మనం చేశామో, భారత రాజ్యాంగము ఏ ప్రామిస్ అయితే చేసిందో మీ ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడుతామని, ఆ ప్రామిస్ను ఉల్లంఘిస్తూ పెద్ద ఎత్తున భారత ప్రభుత్వ అధికారాలన్నింటినీ జమ్మూ కాశ్మీర్కు వర్తింపేలా చేశారు. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి ఇదంతా ఆర్టికల్ 370లో ఒక ప్రొవిజన్ ఉంది కదా, జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఆమోదం పొందాలి, జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ ఆమోదం పొందాలి. మరి పొందకుండా ఎలా చేశారు అని. పొందారు. ఎలా పొందారు? పొందటం కొరకు షేక్ అబ్దుల్లాను ప్రభుత్వాన్ని తొలగించారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేశాయంటే తమ డమ్మీలను జమ్మూ కాశ్మీర్లో నియమిస్తూ వెళ్ళారు. ఓకే, 1953లో జమ్మూ కాశ్మీర్ షేక్ అబ్దుల్లా అరెస్ట్ చేశారు. 1964 వరకు 11 ఏళ్ల పాటు జమ్మూ కాశ్మీర్ ప్రజల టాలెస్ట్ లీడర్ అయిన షేక్ అబ్దుల్లాను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఓకే, 64లో జైల్లో పెట్టారు. ఆ జమ్మూ కాశ్మీర్ షేక్ అబ్దుల్లా కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చింది. జమ్మూ కాశ్మీర్లో కీలుబొమ్మ ప్రభుత్వాలను ఢిల్లీ నుంచి నియమిస్తూ వచ్చారు. ఎప్పుడు 53 నుంచి. అంటే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో 47లో విలీనమైతే 53 నుంచి మొదలైంది ఈ ప్రక్రియ. ఓకే, మనకు ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఒక్కసారి నాదెళ్ల భాస్కర్ రావు రూపంలో కేంద్రం ఒక డమ్మీని ఇక్కడ పెట్టాలని ప్రయత్నిస్తే తెలుగు ప్రజలు తిరగబడి ఎన్టీ రామారావును మళ్ళీ తెచ్చుకున్నారు. గుర్తుంచాం కదా మనం. అంటే మరి ఇది తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం పైన ఒక గవర్నర్, రామ్లాల్ ఠాకూర్ అనే ఒక గవర్నర్ను ఉపయోగించి చేస్తే మనకి ఇంత కోపం వచ్చింది. మరి జమ్మూ కాశ్మీర్లో సరిహద్దు రాష్ట్రం, ఒక ప్రత్యేక సందర్భాల్లో భారతదేశంలో విలీనమయ్యారు. స్వతంత్ర దేశంగా ఏర్పడటానికి ఐక్యరాజ్య సమితి స్థాయిలో అవకాశం ఉన్నప్పుడు భారతదేశంలో ఐచ్ఛికంగా వాలంటరీగా విలీనమయ్యారు. మాకు కొన్ని రక్షణలు ఇవ్వండి అని షరతులతో విలీనమయ్యారు. అలాంటి రాష్ట్రం పైన అజమాయిషీ కేంద్రం చెలాయిస్తే ఆ రాష్ట్రంలో తిరుగుబాటు రాదా? మనం ఆలోచిద్దాం తెలుగు ప్రజలుగా. మనం తిరుగుబాటు చేశాం కదా కేంద్రానికి వ్యతిరేకంగా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏమంటున్నది? భారతదేశంలో మేము భాగం కాదా అంటున్నారు. మరి ఈ కోపం ఆంధ్రప్రదేశ్లో ఉంటే జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో ఉండదా అని అడుగుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో కేంద్రం ఏం కుట్రలు చేసిందంటే షేక్ అబ్దుల్లాను లోపలేశారు, నేషనల్ కాన్ఫరెన్స్ని చీల్చారు, జమ్మూ కాశ్మీర్ షేక్ అబ్దుల్లా కుటుంబాన్ని చీల్చారు, డమ్మీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ ఆ ప్రభుత్వాల ఆమోదాన్ని పొందుతూ కొన్ని సందర్భాల్లోనైతే రాష్ట్రపతి పాలన పెట్టి అసలు జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి ప్రకారం రాష్ట్రపతి పాలన కూడా పెట్టరాదు. ఆర్టికల్ 356 వాలిడే కాదు జమ్మూ కాశ్మీర్. కానీ దాన్ని వ్యాలిడ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టి కేంద్రము నామినేట్ చేసిన గవర్నర్ల ఆమోదంతో ఈ భారత రాజ్యాంగంని జమ్మూ కాశ్మీర్కి వర్తింపజేస్తూ వచ్చారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఇస్తూ వచ్చారు. అసలు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఆమోదం అంటే అది రాజ్యాంగ విరుద్ధం, ఆర్టికల్ 370 కూడా విరుద్ధం. ఆర్టికల్ 370 ఏం చెప్పింది? విత్ ద కన్సెంట్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్, రాష్ట్ర శాసనసభ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో చేయాలి. ఎలక్టెడ్ గవర్నమెంటే లేనప్పుడు, ఎలక్టెడ్ అసెంబ్లీ లేనప్పుడు ఒక ఢిల్లీ నామినేట్ చేసిన గవర్నర్ ఆమోదం ఎట్లవుతుంది?
Yes. కానీ అలా చేస్తూ జమ్మూ కాశ్మీర్కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని నాశనం చేశారు. అక్కడ రాజకీయ ప్రక్రియ నాశనం చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు స్వతంత్రంగా తాము ఎన్నుకున్న ప్రభుత్వం లేకుండా చేశారు. అక్కడ ఎలక్షన్స్ రిగ్గింగ్ చేశారు. డెమోక్రసీని ఫార్సికల్ చేశారు. అక్కడ నాయకుల్ని తీసుకుపోయి లోపలేశారు. ఇప్పుడు కేసీఆర్ లోపలేస్తే తెలంగాణలో ఏం జరిగేది చూసేవాళ్ళుగా తెలంగాణలో. ఒక్కసారి ఆయన నిరాహార దీక్ష చేస్తే, ఆయన తీసుకుపోయి ఖమ్మంలో అరెస్ట్ చేస్తే తెలంగాణ అట్టుడికి పోలేదా? మరి కాశ్మీర్లో ఇది జరగదా? ఇప్పుడు కాశ్మీర్లో అదే జరిగింది. అంటే నేను ఎందుకు ఈ చరిత్ర చెప్తున్నానంటే, ఈ ఆవేదన నుంచి, ఆందోళన నుంచి పుట్టిన ఒక అపనమ్మకమే ఇలా తీవ్రవాదులకు ఆయుధమైంది. దుర్మార్గమైన తీవ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఎందుకు కాశ్మీర్లో అడ్డా పెట్టగలుగుతున్నారు? ప్రజల మనసులు విరిగిపోయాక ఆ విరిగిన ప్రజల మనసులు విరిగిన మనసులను వాళ్ళు ఆకర్షించగలిగారు. ఆ దుర్మార్గాన్ని వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారంటే, భారత ప్రభుత్వం కాశ్మీరీ ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చారిత్రకంగా ఆర్టికల్ 370ని డైల్యూట్ చేస్తూ, ఆర్టికల్ 370 దాదాపు ఉన్నా కూడా లేకుండా చేస్తూ జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని ఎరోడ్ చేస్తే, ఇవాళ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అసలు ఆర్టికల్ 370 తీసేయాలని చెప్తుంది. ఇప్పుడు ఉన్నది ప్రయోజనం లేకుండా ఉంది వాళ్ళకు, ఇప్పుడు తీసేయాలి అనేటువంటి వైఖరి బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వమేమో మా స్వయం ప్రతిపత్తిని నాశనం చేసింది, దాన్ని నీరు కార్చింది. ఇప్పుడు ప్రభుత్వము అసలు ఆ ప్రొవిజన్ ఎత్తేయాలంటోంది. మాకేంటి పరిస్థితి అని ఇలా జమ్మూ కాశ్మీర్లో యువత అడుగుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న అది. అంటే ఈ జమ్మూ కాశ్మీర్లో 53 నుంచి మొదలైన ఈ తతంగం, అంటే కాన్స్టిట్యూషనల్ ఫ్రాడ్, రాజకీయ మోసం, ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో 1974లో ఇక షేక్ అబ్దుల్లా లొంగిపోయాడు. అప్పటికి ఇక ఆయన కేంద్రంతో పోరాడే ఓపిక నశించి ఇందిరాగాంధీతో ఒప్పందం చేసుకున్నాడు. దీన్నే షేక్ అబ్దుల్లా ఇందిరాగాంధీ అగ్రిమెంట్ అంటారు. ఈ అగ్రిమెంట్ ప్రకారము షేక్ అబ్దుల్లా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. షేక్ అబ్దుల్లా తర్వాత ఆయన కొడుకు ఫరూక్ అబ్దుల్లా మరింతగా కేంద్ర కాంగ్రెస్కు లొంగిపోయి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు కేంద్రంతో స్వయం ప్రతిపత్తి దెబ్బతీస్తుంటే పోరాడలేదో, నీరు కార్చారో, అంటే పొలిటికల్ పార్టీస్, అంటే ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్న పొలిటికల్ పార్టీస్ ప్రజల హక్కుల మీద పోరాడినప్పుడు ఏమవుతుంది? ప్రజలకు ఆ రాజకీయ పార్టీలపైన విశ్వాసం పోతుంది, ఏవగింపు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరిగింది అదే. ఇవాళ మనం చెప్పుకుంటున్న రాజకీయ పార్టీలకు ఇవాళ ప్రజల్లో ఒక రకమైన చీదర భావం ఎందుకు పెరిగింది అంటే, ఇదంతా జరుగుతున్నప్పుడు మీ పదవుల కొరకు, మీ ప్రయోజనాల కొరకు, మీ ఆస్తుల కొరకు మీరు కేంద్రంతో లొంగిపోయారు, మన జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని మీరు కాపాడలేకపోయారు అనేటువంటి నిస్పృహ ఇలా జమ్మూ కాశ్మీర్ యువతరానికి అక్కడ రాజకీయ ప్రక్రియ పైన కూడా పెరిగింది. ఇది ఎవరి పుణ్యము? కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన దుర్మార్గం. ఇవి భారతదేశంలో చాలా రాష్ట్రాలపైన చేశాను, ఇంతకుముందు చెప్పినట్టు తెలుగు రాష్ట్రం పైన. కానీ జమ్మూ కాశ్మీర్ బార్డర్ స్టేట్ కావడం, ఒక ప్రత్యేక చారిత్రక సందర్భాల్లో భారతదేశంలో విలీనం కావడం, ఒక ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తి కూడా ఉండడం వల్ల అక్కడది వేర్పాటువాద రూపాన్ని సంతరించుకుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ పొలిటికల్ పార్టీస్ కాంప్రమైజ్ అయ్యాయో, 70స్లో ఇందిరాగాంధీతో ఒప్పందం చేసుకోవడం, 80స్లో ఫరూక్ అబ్దుల్లా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వానికి లొంగిపోవడం మొదలైందో, జమ్మూ కాశ్మీర్లో 80స్లో వేర్పాటువాదులు మొదలయ్యారు. వేర్పాటువాదం ఏదో ఆకాశం నుంచి ఊడిపడలే. ఒక ఏర్పాటువాదానికి పునాదులు ఎక్కడ పడ్డాయి? బ్రోకెన్ ప్రామిసెస్, అంటే భారతదేశం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం, రాజ్యాంగ ప్రతిపత్తి, భారత రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తి నీరు కార్చడం, ఏ చారిత్రక ప్రత్యేకతల్లో జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైందో దాన్ని గుర్తించకపోవడం, జమ్మూ కాశ్మీర్లో రాజకీయ పార్టీలు ఇదంతా ప్రహసనం జరుగుతుంటే, ఒక కాన్స్టిట్యూషనల్ ఫ్రాడ్, ఒక పొలిటికల్ మోసం జమ్మూ కాశ్మీర్ పైన జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం, ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదుల ప్రాబల్యాన్ని పెంచింది. అప్పుడు జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అని మొదలైంది. వీరు ఆజాదీ కాశ్మీర్ అనే నినాదం ఎత్తుకున్నారు. ఆ సమయంలో ఇస్లామిక్ మత ఛాందసవాదులు ప్రజల్లో ఉన్న ఈ నిరాశ నిస్పృహలు వాడుకోవడం మొదలుపెట్టారు. సరిగ్గా తెలంగాణలో ఇది జరిగింది, మీకు గుర్తు చేస్తాను. 69లో తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమం తర్వాత చెన్నారెడ్డి వెళ్ళి కేంద్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని లొంగిపోయారు.
లొంగిపోయి తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. నేను స్కూల్ స్టూడెంట్ అప్పుడు. ఆ యువత ఎప్పుడైతే పెద్ద ఎత్తున పాల్గొన్నారో వారి ఆకాంక్షల్ని తన పదవుల కొరకు చెన్నారెడ్డి కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం మీద మోకరిల్ల చేస్తే తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం పెరిగింది. తెలంగాణలో వట్టిగా పెరగలే నక్సలైట్ ఉద్యమాలు. తెలంగాణలో ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్ అంటే తెలంగాణ ప్రత్యేక ఉద్యమం రాష్ట్ర ఉద్యమం విజయం కాలేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపిన రాజకీయ నాయకులు కేంద్రానికి లొంగిపోయారు తమ పదవుల కొరకు. అప్పుడు ప్రజల్లో కలిగిన ఆ యూత్లో కలిగిన ఆవేశమే నక్సలైట్ ఉద్యమం బలపడటానికి కారణమైంది. ముఖ్యంగా మీరు గుర్తించండి, ఉత్తర తెలంగాణలో తెలంగాణ ఉద్యమం బలమైన ప్రాంతం అదే. ఆనాడు పీపుల్స్ వార్ కూడా బలమైన ప్రాంతం అదే. ఇదేం యాక్సిడెంటల్ కాదు అది. అందువల్ల యువతలో ఉండే నిరాశ నిస్పృహ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా అది వేర్పాటువాదం అయిపోయింది. ఈ వేర్పాటువాదం కూడా బలహీనపడి తర్వాత ఇస్లామిక్ మతోన్మాదం ఎంటర్ అయింది హిజ్బుల్ ముజాహిదీన్ పేరిట. ఎప్పుడైతే ఇస్లామిక్ మతోన్మాదులు ఎంటర్ అయ్యారో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థలైన జైషీ మహమ్మద్, లష్కర్ ఈ తోయిబాలు ఎంటర్ అయ్యాయి. అంటే ఇది 3 దశలో జరిగింది. మొదలేమో జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ పేరిట స్వతంత్ర కాశ్మీర్ కావాలనే వేర్పాటువాదులతో మొదలై తర్వాత దాన్ని హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి భారతీయ ఇస్లామిక్ తీవ్రవాదం లాగా మారి తర్వాత దశలో పాక్ ప్రేరేపిత ఇస్లామిక్ తీవ్రవాదం ఇవాళ జమ్మూ కాశ్మీర్లో తిష్ట వేసుకుంది. అంటే దీనికి స్వయంకృతాపరాధం కారణం కదా అని అడుగుతున్నాను. పాకిస్తాన్ ఖచ్చితంగా కారణం, అందులో అనుమానం లేదు. పాకిస్తాన్ ఒక దుర్మార్గమైన రాజ్యం. పాకిస్తాన్ భారతదేశ సర్వనాశనాన్ని కోరుకునే దేశం. కానీ భారతదేశం జమ్మూ కాశ్మీర్ ప్రజల మనసుల్ని గెలవకుండా పాకిస్తాన్ దుర్మార్గాన్ని మనం ఎదుర్కోగలమా? అది నా క్వశ్చన్. అందువల్ల నేనే పాకిస్తాన్ మనం సమర్థించాల్సిన అవసరమే లేదు. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని సమర్థించే ప్రసక్తే లేదు. కానీ ఏ పరిస్థితులు ఈ ఇస్లామిక్ తీవ్రవాదం బలపడటానికి కారణమయ్యాయి అనేది మనం ఆలోచించాలి కదా. చాలా మందికి ఒక వాదన ఉంది, అసలు ఈ ఆర్టికల్ 370 తీసేస్తే ఇక వాళ్ళు స్వయం ప్రతిపత్తి గురించి అడగరు కదా అని. ఇప్పుడు ఇదే వాదన తెలంగాణ ఉద్యమం అప్పుడు జరిగింది. ఈ ఆర్టికల్ 3నే తీసి పడేస్తే అసలు తెలంగాణ ఉద్యమం ఆగిపోతుంది కదా. ఇప్పుడు ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్ సింపుల్ మెజార్టీతో రాష్ట్రం ఏర్పాటు చేయొచ్చు. అదే తీసేసింది అనుకోండి, ఇక గొడవే ఉండదు కదా అన్నారు. కానీ అయిందా? సో సరిగ్గా ఇప్పుడు అక్కడ కూడా అదే సుప్రీంకోర్టు జమ్మూ కాశ్మీర్ హైకోర్టు నుంచి మొదలుకొని సుప్రీంకోర్టు వరకు తీర్పులు చెప్పాయి. ఆర్టికల్ 370ని తొలగించలేము, ఇట్ హాజ్ అక్వైర్డ్ పర్మనెన్స్ అని అనే హైకోర్టు తీర్పు ఉంది, సుప్రీంకోర్టు కూడా తీర్పు. ఇట్ ఈస్ నాట్ ఎ టెంపరీ ప్రొవిజన్, ఇట్స్ నో లాంగర్ ఎ టెంపరీ ప్రొవిజన్. ఇవాళ ఆర్టికల్ 370 రద్దు చేస్తే భారతదేశం జమ్మూ కాశ్మీర్కు మధ్య ఉన్న రాజ్యాంగ సంబంధమే తెగిపోతుంది. ఏ ప్రాతిపదికనైతే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనమైందో ఆ ప్రాతిపదికన మనం తెంపేస్తున్నామా? ఇవాళ ప్రత్యేక హోదా అమలు చేయకపోతే అసలు రాష్ట్ర విభజననే ప్రశ్నించడం. ఎందుకంటే ప్రత్యేక హోదానే రాష్ట్ర విభజనకు ప్రాతిపదిక. అలా ఇది ఒక రాష్ట్రం విషయంలో మనకి ఇలా ఉంటే సరిహద్దు రాష్ట్రంలో ఇంకెలా ఉంటుంది? అందువల్ల ఇలా ఆర్టికల్ 370 రద్దు చేయడం అంటే జమ్మూ కాశ్మీర్ను వదులుకోవడమే. దానికి భారతదేశం సిద్ధంగా ఉంటుందా అనేది క్వశ్చన్. ఇక ఆర్టికల్ 35A ఏంటి సార్, అసలు దాని గురించి ఎందుకు వివాదం రేగుతుంది ఇప్పుడు? అంటే ఆర్టికల్ 35A ఏంటంటే భారతదేశంలో సంస్థానాల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి స్థానికుల హక్కుల కొరకు. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం నవాబు ఒక ఫర్మానా విడుదల చేశాడు. దీన్ని 1919లో అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. ఆ ఫర్మానా ప్రకారం ముల్కీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ముల్కీలకే ఉద్యోగాలు విద్యాసంస్థల్లో రిజర్వేషన్ ఉంటాయి. ముల్కీలు అంటే తెలంగాణలోనే తరతరాలుగా నివసించి ఉండాలి, లేదా ఒక ఫిక్స్డ్ పీరియడ్ ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఉంటూ ఇక తిరిగి తమ ప్రాంతానికి పోము అని లిఖితపూర్వకంగా ఇవ్వాలి. అలాంటి వాళ్ళను ముల్కీలుగా వర్గీకరించారు. తర్వాత ముల్కీ నిబంధనలు అనేక మార్పులు తిరిగాయి. చివరకు కేంద్రం దాన్ని రద్దు చేసి 6 సూత్రాల పథకాన్ని తెచ్చినది వేరే చర్చ. ఇలాంటి నిబంధనే జమ్మూ కాశ్మీర్లో 1920s and 30sలో అప్పటి డోగ్రా రాజులు, ఈ హరిసింగ్ లాంటి వాళ్ళు డోగ్రా రాజులు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే జమ్మూ కాశ్మీర్ అతి సుందరమైన ప్రాంతం. ఇంత సుందరమైన ప్రాంతం కనుక భారతదేశంలో ఉన్న డబ్బున్న వాళ్ళంతా వచ్చి ఈ జమ్మూ కాశ్మీర్లో స్థిర నివాసం ఏర్పరచుకొని మేము మా అస్తిత్వమే పోతుంది అని. సరిగ్గా ఇదే ఆందోళన మీకు అస్సాంలో ఎదురవుతుంది, మీరు గమనించండి. మాకు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన విదేశీయుల వల్ల, బెంగాలీ మాట్లాడే వారి వల్ల
మా అస్సామీ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది Yes. అని పెద్ద అస్సాం ఉద్యమం జరిగి అస్సాం ఒప్పందం కుదిరి ఇవాళ అస్సాం ఒప్పందం అమలు కాకుండా దానికి తూట్లు పొడిచే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వస్తే అస్సాంలో ఇవాళ మళ్ళీ రగులుతుంది. Yes, sir. అందువల్ల ఎక్కడైనా తమ స్థానికులకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ఈ రకమైనటువంటి ఉద్యమాలు వస్తాయి. సో అందువల్ల అక్కడ డోగ్రా రాజులు ఏం చేశారంటే జమ్మూ కాశ్మీర్లో ఈ ఒక నిబంధన తెచ్చారు. ఆ నిబంధన ఏంటంటే స్థానికులకు మాత్రమే, అంటే జమ్మూ కాశ్మీర్లో చాలా కాలంగా ఉంటూ వస్తుంది 1911 కన్నా 1911 ఒక కట్ ఆఫ్ పీరియడ్గా పెట్టి 1911కు ముందే జమ్మూ కాశ్మీర్లో నివాసం ఉన్న వారికి మాత్రమే జమ్మూ కాశ్మీర్లో భూమి కొనే హక్కు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో మీకు విద్యా సంస్థ ప్రభుత్వ స్కాలర్షిప్లు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి అనే ఒక నిబంధన డోగ్రా రాజులు తీసుకొచ్చారు. ఈ 1911 కన్నా ముందు జమ్మూ కాశ్మీర్లో నివాసం ఉన్న వారే వీటికి అర్హులు అని చెప్పారు. ఇది 1947లో జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైనాక ఏం చేయాలి ఇప్పుడు అంటే దీన్ని పర్మనెంట్ రెసిడెన్స్ అంటారు. అందువల్ల డోగ్రా రాజులు ప్రారంభించిన ఈ పర్మనెంట్ రెసిడెన్స్ అనే విధానం ఉన్నట్లా లేనట్లా. ఇక్కడ 47 తర్వాత జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ఇంకప్పటికీ రాలేదు, భారత రాజ్యాంగం అమలు కావడం లేదు. అలాంటి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆర్టికల్ 35A భారత రాష్ట్రపతి ఒక ఆదేశము ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా. ఎలా చేర్చారు? ఆర్టికల్ 370 ఉపయోగించి చేర్చారు. ఆర్టికల్ 370 ప్రకారము ఏదైనా జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఆమోదంతో జమ్మూ కాశ్మీర్కి ఎక్స్టెండ్ చేసే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఎక్స్టెండ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఆర్టికల్ 370 ఇచ్చిన అధికారాలను ఉపయోగించుకొని భారత రాష్ట్రపతి ఆర్టికల్ 35A భారత రాజ్యాంగంలో చేర్చారు. ఈ ఆర్టికల్ 35 ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న రాజులు ఈ పర్మనెంట్ రెసిడెన్స్ అని ఏదైతే నిర్వచించారో దాన్ని అమలవుతుంది అని చెప్పారు. అందువల్ల ఆర్టికల్ 35A కొత్తగా భారతదేశం వాళ్ళు ఎవరు జమ్మూ కాశ్మీర్కు పోవద్దని చెప్పలేదు, భారతదేశం వాళ్ళు ఎవరు జమ్మూ కాశ్మీర్లో పోయి ఉద్యోగాలు చేయొద్దని చెప్పలే. అది జమ్మూ కాశ్మీర్లో విలీనానికి ముందే ఉన్నటువంటి నిబంధనల్ని భారతదేశంలో విలీనమయ్యాక కూడా ఎక్స్టెండ్ చేస్తూ వచ్చినటువంటి నిబంధన 35A. ఇక 35A పునాది 370. సో ఆర్టికల్ 35Aకు పునాది 370. అందువల్ల రాజ్యాంగం తెలియక చరిత్ర తెలియక మనం ప్రతిదాన్ని ప్రశ్నిస్తే అది పొరపాటు అవుతుంది. ఇక కాశ్మీర్లో ఈ మంటలు చల్లారేది ఎప్పుడు సార్? ఈ మారదా, కాశ్మీర్ మారదా? ఇక కాశ్మీర్లో మంటలు చెలరేగాయి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంటలు చెలరేగాలంటే ఏం చేయాలి? ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆ రోజు తెలంగాణలో మంటలు ఎట్లా ఆగిపోయాయి? ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఆగిపోయాయి, అవునా కదా? లేదా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుండా తెలంగాణ ప్రజలకు అసలు ఇచ్చిన హామీలే అమలై ఉంటే అసలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే వచ్చేది కాదు. వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఆగిపోయినాయి. ఇవాళ తెలంగాణలో మంటలు లేవు కదా, 2014 తర్వాత తెలంగాణలో ఏ గొడవలు లేవు కదా. మరి ఇలా ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా ఇచ్చారండి, ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మీదకి వస్తారా జనం? ఎవరు రారు కదా. అంటే అర్థం ఏంటి? ఏ సమస్య అయితే ఏ అంశం అయితే సమస్యకు మూలమవుతుందో ఆ అంశాన్ని పరిష్కరించడమే ఆ సమస్య పోవటానికి కారణమవుతుంది. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో నేను ఇంతదాకా జమ్మూ కాశ్మీర్లో చరిత్ర మనకేం చెప్తోంది? జమ్మూ కాశ్మీర్ ఏ చారిత్రక పరిస్థితుల్లో భారతదేశంలో విలీనమైందో, ఏ హామీలతో మనమైతే విలీనం చేసుకున్నామో, ఏ షరతులతోనైతే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైందో వాటికి రూపాన్నిచ్చేదే ఆర్టికల్ 370. ఈ ప్రత్యేక ప్రతిపత్తిని జమ్మూ కాశ్మీర్కి ఇవ్వడం ద్వారా మాత్రమే జమ్మూ కాశ్మీర్ ప్రజల మనసుల్ని మనం గెలుచుకోవాలి. దీనికి అనేక ప్రతిపాదనలు కూడా వచ్చాయి. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టేట్ అటానమీ కమిటీ అని ఏర్పాటు చేసి రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్నారు, భారత ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. PDP సెల్ఫ్ రూల్ అనే ప్రతిపాదన వచ్చింది. 1953 నాటి స్వయం ప్రతిపత్తి ఉండాలి అని, దాన్ని కూడా భారత ప్రభుత్వం తొలగించింది. అందువల్ల ఇలా జమ్మూ కాశ్మీర్కు 53 కన్నా ముందున్న స్వయం ప్రతిపత్తి ఇవ్వాలా, లేదా 74లో షేక్ అబ్దుల్లా ఇందిరాగాంధీతో ఒప్పందం చేసుకున్న తర్వాత చాలా అంశాలు జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి అప్పటి వరకు ఉన్నాయి కూడా పోయినాయి. అందువల్ల 74 కన్నా ముందున్న స్వయం ప్రతిపత్తి ఇవ్వాలా,
దీనిపైన ఒక డైలాగ్ మాత్రం ప్రారంభం కావాలి, ఒక పొలిటికల్ డైలాగ్. ఎస్. అంటే అర్థం జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగం కాదని చెప్పడం కాదు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం అనేది ఫైనల్, కంప్లీట్, ఓకే, ఇర్రివర్సిబుల్. దీన్ని వెనక్కు తీసుకోలేము. రెఫరెండంతో పరిష్కరించే అంశమే కాదు. ఇక మిగిలింది ఏమైనా ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్, అలాగే బల్తిస్తాన్, గిల్గిట్లను కూడా మన కాశ్మీర్లో కలపడమే మిగిలింది ఎన్నడో ఒకరోజు. అందువల్ల దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఇక జమ్మూ కాశ్మీర్ సావర్నిటీ పైన ప్రశ్నలకు భారతదేశం అంగీకరించకూడదు. ఓకే, భారతదేశ సార్వభౌమాధికారానికి లోబడే జమ్మూ కాశ్మీర్ ఉంటుంది. రైట్. కానీ మనము కొన్ని చారిత్రక పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైంది కనుక భారత సార్వభౌమాధికారాన్ని జమ్మూ కాశ్మీర్ అంగీకరించిన సమయంలో మనం హామీలు ఇచ్చాం కనుక ఆ హామీలు అమలు చేయాలి. అమలు చేయాలంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 370 ద్వారా కల్పించినటువంటి స్వయం ప్రతిపత్తిని నిజాయితీగా అమలు చేయాలి. రాజకీయ కుట్రలతో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కొరకు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి నీరు కారుస్తూ వచ్చింది. దాన్ని కరెక్ట్ చేయాలి. అది కరెక్ట్ చేస్తే జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో ఒక విశ్వాసం పెరుగుతుంది. అది ఒక్క రోజులో సాధ్యం కాకపోవచ్చు, ఈ రోజున్న పరిస్థితుల్లో కూడా సాధ్యం కాకపోవచ్చు. కానీ అటువైపు దారి పడాలి. దారి పడినప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రజల మనసుల్ని మనం ఎప్పుడైతే గెలుచుకోవడం మొదలుపెట్టామో, భారతదేశంలో మేము భాగమని వాళ్ళలో భావన కలిగితే ఏ తీవ్రవాదులు ఎవరేమీ చేయలేరు. సో అందువల్ల పాక్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని ప్రజల నుంచి ఐసోలేట్ చేసినప్పుడు మాత్రమే మనం వాళ్ళని ఓడించగలం. అదొక్కటే మార్గం. అందువల్ల మతోన్మాదుల్ని, వేర్పాటువాదుల్ని, పాక్ కుట్రదల్ని మనం ఎదుర్కోవాలంటే మన ప్రజల మనస్సుని మనం గెలుచుకోవాలి. కాశ్మీరీలను బహిష్కరించడం వల్లనో, కాశ్మీరీలపై దాడులు చేయడం వల్లనో ఇది జరగదు. కాశ్మీరీలకు మనం ఇచ్చిన హామీలను అమలు చేయడం వల్ల జరుగుతుంది. ఈ హామీ అనేది భారత రాజ్యాంగానికి లోబడి, భారతదేశ సార్వభౌమాధికారానికి లోబడి జరగాలి. ఇది జమ్మూ కాశ్మీర్కి ఇది ఒక్కటే పరిష్కారం. ఈ పొలిటికల్ డైలాగ్ను మనం మొదలు పెట్టడం ద్వారా మాత్రమే ఈ సమస్యను మనం పరిష్కరిస్తాం. లేకపోతే మీరు భారతదేశంలో ఈ మేరకైనా జమ్మూ కాశ్మీర్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఎంత సైన్యాన్ని మోహరిస్తాం, ఎంతమందిని అమరవీరులను చేసుకుంటాం, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతాం. ఇలా ఖర్చు పెట్టి జమ్మూ కాశ్మీర్ మన దేశంలో ఉంచుకోవడం కొరకు దీని కాస్ట్ ఎంత అనేది నేను అడిగేది. అందువల్ల ఇప్పటికైనా ఒక రాజకీయ సమస్య, ఇది శాంతి భద్రతల సమస్య కాదు, ఇట్స్ ఎ పొలిటికల్ ప్రాబ్లం. ఈ పొలిటికల్ ప్రాబ్లంను మనం ఒక పొలిటికల్ సొల్యూషన్తో పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తేనే ఆ హానెస్టీని కావాలి. ఇవాళ దుర్మార్గం ఏంటంటే చరిత్ర తెలియక, చరిత్రను గౌరవించక, సోషల్ మీడియా ద్వారా, ఒక మీడియా ద్వారా తెలిసి తెలియక జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి అంటే అది భారతదేశ నుంచి విడిపోవడమనో, జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి అంటే దానికి స్వాతంత్రం ప్రకటించడమనో, విపరీతార్థాలు, జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి అంటే పాకిస్తాన్ కలపడమో అని ఒక తప్పుడు విశ్లేషణలు చేస్తున్న వారికి మనం ఎడ్యుకేట్ చేయాలి. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి అంటే స్వాతంత్రం కాదు. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి అంటే భారతదేశం నుంచి విడిపోవడం కాదు. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి అంటే పాకిస్తాన్లో కలపడం అంతకంటే కాదు. భారతదేశంలో ఉంచటానికి, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ శాశ్వతంగా ఉండటానికి తీసుకునే చర్యల్నే మనం స్వయం ప్రతిపత్తి అంటాం.